హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీ ముందుకు వండర్ఫుల్ జాబ్ మేళా గురించి డిస్కస్ చేద్దామని అయితే రావడం జరిగింది. మనకు ఎటువంటి పరీక్ష లేకుండా ఈ జాబ్ మేళాకైతే ప్రతి ఒక్క మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు అందరూ అప్లై చేయొచ్చు. అలాగే మీరు అటెండ్ అవ్వచ్చు. మనకు తెలంగాణ గవర్నమెంట్ నుంచి అయితే అఫీషియల్ కమ్యూనికేషన్ అయితే ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ కలెక్టర్కి అయితే జాబ్ మేళా గురించి అయితే వెళ్ళడం జరిగింది. మనకొచ్చేసి ఈ వీడియోలో ఒక పర్టికులర్ డిస్ట్రిక్ట్లో మనకు జాబ్ మేళా కండక్ట్ చేస్తున్నారు. సో సంబంధించి నేను డీటెయిల్స్ అయితే క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతాను. సో ఈ జాబ్ మేళా వచ్చేసి మనకు ఇంటర్మీడియట్ పాస్ అయిన అభ్యర్థులు, అలాగే 10th పాస్ అయ్యి ఫెయిల్ అయిన ప్రతి ఒక్క అభ్యర్థి, అలాగే డిగ్రీకి సంబంధించిన అభ్యర్థులు, ఐటీఐ చేసిన వాళ్ళు, బీటెక్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఎలిజిబులే అనమాట. మనకొచ్చేసి ఈ జాబ్ మేళాలో 11,000 ఉద్యోగాల భర్తీ కోసం అయితే వీళ్ళైతే జాబ్ మేళా కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే మనకు 52 రంగాల్లో మనకు ఈ జాబ్ మేళా అయితే కండక్ట్ చేస్తున్నారు. సో ఈ వీడియోలో క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఏ డిస్ట్రిక్ట్లో జాబ్ మేళా కండక్ట్ చేస్తున్నారో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, లొకేషన్ అన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అలాగే మీరు ఏ డిస్ట్రిక్ట్ నుంచి ఈ వీడియో చూస్తున్నారో దయచేసి కమెంట్స్లో కమెంట్ చేయండి. సో దట్ నాకు నెక్స్ట్ టైం ఏదైనా వీడియో చేయాలన్నప్పుడు నేను ఆ డిస్ట్రిక్ట్ సంబంధించి ఫోకస్ చేయడానికి ట్రై చేస్తాను. సో నెక్స్ట్ ఏంటంటే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో ఖచ్చితంగా ఈ వీడియోని వీలైనంత వరకు ప్రతి ఒక్క నిరుద్యోగ అభ్యర్థికి అయితే షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ సంబంధించిన లింక్స్ నేను డిస్క్రిప్షన్లో పేస్ట్ చేశాను. సో మీకు రియల్ టైమ్ అప్డేట్స్ కావాలని అనుకున్న వాళ్ళు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ని మీరు ఫాలో అవ్వండి. సో లెట్ us get into the official notification స్టూడెంట్స్. మీకు న్యూస్ పేపర్ ఆర్టికల్ అయితే చూస్తాను. సో ఈ రోజు అయితే అన్ని న్యూస్ పేపర్ ఆర్టికల్స్లో అయితే రావడం జరిగింది. సో ఇదైతే నేను పర్టికులర్గా ఆంధ్రజ్యోతికి సంబంధించి న్యూస్ పేపర్ ఆర్టికల్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో అది మీకు అయితే చూపిస్తాను ఇప్పుడు. ఓకే, సో లెట్ us get into the official notification స్టూడెంట్స్. సో చూసుకున్నట్టయితే నేను ఆంధ్రజ్యోతికి సంబంధించిన న్యూస్ పేపర్ ఆర్టికల్కి సంబంధించి అది వచ్చేసి వికారాబాద్కి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. ఇది వికారాబాద్ డిస్ట్రిక్ట్ సంబంధించిన ఎడిషన్లో మీరు చూసుకోండి. సో జాబ్ మేళా విజయవంతం చేయాలని చెప్పి క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే డిస్ట్రిక్ట్ కలెక్టర్కి అయితే ఆదేశం ఇవ్వడం జరిగింది. సో May 29th అయితే జాబ్ మేళా అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి. సో అలాగే ఈ పర్టికులర్ నిన్నైతే మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్లో వచ్చేసి ఎంపీడీఓ, అలాగే మున్సిపల్ కమిషనర్, అలాగే ఎమ్మెల్యే గారు రామ్మోహన్ రెడ్డి, అలాగే మనకు డిస్ట్రిక్ట్ కలెక్టర్ ప్రతీక్ జైన్ గారు అందరూ పాల్గొనడం జరిగింది. సో 29th ఏదైతే జాబ్ మేళా ఉందో అదైతే కంపల్సరీ సక్సెస్ చేయాలని చెప్పి ఈ మీటింగ్ అవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే మీరు వచ్చేసి ఈ జాబ్ మేళాలో 52 రంగాలకు సంబంధించి 11,000 మంది నిరుద్యోగులకైతే ఉపాధి కల్పించే అవకాశం ఇస్తుందని చెప్పి ఇక్కడ వీళ్ళు మాట్లాడడం జరిగింది పత్రికా ముఖంగా. సో ఇదొకటి అఫీషియల్ అని చెప్పుకోవచ్చు. వచ్చేసి ఈ జాబ్ మేళా వచ్చేసి మనకు తాండూరులో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. సో మనకు వచ్చేసి వినాయక కన్వెన్షన్లో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఓకే, సో ఎవరైతే మనకు నియర్ బై తాండూరు అలాగే వికారాబాద్ డిస్టిక్లు ఉన్నారో ప్రతి ఒక్కరు May 29 అంటే రేపు ఈ వినాయక కన్వెన్షన్కి వెళ్ళండి జాబ్ మేళాకు. సో వచ్చేసి మనకు 52 రంగాల్లో అయితే జాబ్ వేకెన్సీ అయితే ఉన్నాయి. సో ప్రతి ఒక్క అభ్యర్థి ఇక్కడికెళ్ళి మీరు జాబ్ అప్లై అయితే చేయండి. సో జాబ్ అయితే 100% రావడానికి అవకాశం అయితే ఉంది. ఎందుకంటే 11,000 జాబ్స్ అంటే మామూలు విషయం కాదు. సో ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. యువకులు తరలి రావాలి. ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో ఇది అఫీషియల్ అనమాట. May 29 సో వినాయక కన్వెన్షన్ హాల్. ఇక్కడ చూడండి, వినాయక కన్వెన్షన్ జాబ్ మేళా అని తాండూర్. ఓకే, లొకేషన్ వచ్చేసి తాండూర్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే మీరు ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేశారు. తరగతి వచ్చేసి ఇంటర్ పాస్, ఫెయిల్, ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఫీజు పీజీ కూడా అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, సో 10వ తరగతి అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో అస్సలు ఈ ఆపర్చునిటీ అస్సలు వదలకండి. సో ప్రతి ఒక్కరు ఈ జాబ్ ఆపర్చునిటీ మిస్ చేసుకోకుండా మేళాకి అయితే అటెండ్ అవ్వండి. సో జాబ్ వచ్చిన తర్వాత దయచేసి మన ఛానల్‌కి అయితే ఇన్ఫార్మ్ చేయండి. గ్రూప్స్‌లో కమెంట్ చేయండి జాబ్ వచ్చిందని చెప్పి. సో ఇప్పుడు ఒకవేళ మీరు గనక వెళ్ళకపోతే నియర్ బై ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే గనక వాళ్ళకైతే ఈ వీడియో ఇమ్మీడియేట్ షేర్ చేయండి. అట్లీస్ట్ ఈ ఆర్టికల్ అని షేర్ చేయండి. ఈ వీడియో షేర్ చేయకపోయినా ఈ ఆర్టికల్ అని షేర్ చేయండి. వాళ్ళు చదువుకొని వాళ్ళు జాబ్ అటెండ్ అవ్వడానికి ట్రై చేస్తారు. ఓకే, సో ఇదైతే నా నుంచి అయితే చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. మీరు వీడియో లైక్ చేసి వీళ్ళందుకు షేర్ చేయండి. సో దట్ నాకు చాలా ఎంకరేజ్మెంట్‌గా ఉంటుంది. ఓకే, ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను. ఇంకా ఎక్కడైనా మనకు ఏ డిస్ట్రిక్ట్స్‌లోనైనా జాబ్ మేళా ఉంటే దానికి సంబంధించిన అప్డేట్స్ అయితే తీసుకురావడానికి ట్రై చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.